హలో డ్రామా లవర్స్, ఈరోజు స్పూకీ అండ్ లవ్ డ్రామా ఎపిసోడ్ 2 చెప్పుకోబోతున్నాం. డ్రామాలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ లోనైతే హీరో టచ్ చేస్తాడేమో అని చెప్పేసి అనుకుంటాం కదా, కానీ తనైతే పక్కకు తోసేస్తూ ఉంటదన్నమాట. ఇంకా కొంతసేపటి తర్వాత వాళ్ళిద్దరైతే కూర్చొని మాట్లాడుతుంటారు. ఇంకా హీరో వచ్చేసి హీరోయిన్తో అంటూ ఉంటాడు, నన్ను చూసి నువ్వు ఎందుకు పారిపోతున్నావు, అంత పెద్ద క్రైమ్ నువ్వేమని చేసావా ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే, ఇక హీరోని వచ్చేసి నేనెందుకు క్రైమ్స్ చేస్తాను, నాకు నీ ఫేస్ చూడడం అసలు అయితే ఇష్టమే లేదు, సో అందుకే నేనైతే నిన్ను అవాయిడ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక హీరో వచ్చేసి అదంతా సరే గాని, ఆ డెడ్ బాడీ గురించి నీకు అసలు ఎలా తెలిసింది, నువ్వు కూడానా వాళ్ళలో ఒకదానివా ఏంటి, నీకు ఆ డెడ్ బాడీకి ఏమైనా సంబంధం ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా హీరోని వచ్చేసి, ఇప్పుడు ఆ కేసు గురించి ఎందుకులే, అయినా అదంతా కూడా నువ్వు తెలుసుకొని అసలు ఏం చేయగలవు, ఇప్పుడు ఆ టాపిక్ వదిలేసి అని చెప్పేసి అంటూ ఉంటది. తను అలా అన్నా సరే హీరో అయితే అస్సలు ఊరుకోడనమాట. లేదు లేదు, నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలి, చెప్తేనే గానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పేసి అంటుంటే, ఇంకా హీరోని వచ్చేసి, ఇప్పుడు నీకు ఆన్సరే కదా కావాలి, సరే బాగా విను, నాకు ఒక గోస్ట్ కనిపించి చెప్పింది ఇదంతా కూడానా, ఇప్పుడు ఓకేనా, నువ్వు సాటిస్ఫాక్షన్ అవ్వావా అని చెప్పేసి హీరోని అడుగుతుంటే వాడికైతే ఏం అర్థం కాదనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే హీరోని వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే వస్తుంటారు. ఇంకా అక్కడైతే హీరో అయితే ఉండడనమాట. వాళ్ళ గ్రాండ్ మదర్‌ని చూసి వాడు కూడా వెళ్ళిపోతుంటాడు. ఇంక వాడలా వెళ్తుంటే అక్కడికైతే ఒకడొస్తుంటాడనమాట. వాడొక పొలిటీషియన్ వాళ్ళ కొడుకు. వాడైతే ఒక అమ్మాయిని చంపేస్తూ ఉంటాడనమాట. ఆ కేస్‌నైతే హీరోనే టేకప్ చేస్తుంటాడు. ఇంక వాడైతే హీరోని చూడగానే, "నువ్వేం చేస్తున్నావు లాయర్ ఇక్కడ? ఈ హోటల్ ఎవరిదో తెలుసా? నా లవర్ వాళ్ళ సిస్టర్‌ది. అంతేకాదు మాకు త్వరలో పెళ్లి కూడా కాబోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తాను. ఈ హోటల్ అంతా కూడా నాదే అవుతుంది. నువ్వు ఏ కేస్ పెట్టి ఇరికిస్తావో నేను కూడా బాగా చూస్తాను" అని చెప్పేసి అంటుంటే, ఇంకా హీరోకైతే కోపమొచ్చేసి, దేనికైనా సరే ఒక టైం అనేది వస్తూ ఉంటది. భగవంతుడు అన్నీ చూస్తుంటాడు. తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతూ ఉంటాది. నాకు తెలుసు ఆ చంపిన అమ్మాయిని నువ్వెక్కడి నుంచో తీసుకొని వెళ్ళావు. తనిక్కడి నుంచే మాయమైపోయిందని కూడా నాకు తెలుసు. తను లాస్ట్ టైమ్ అయితే ఇక్కడికొచ్చింది. ఈ హోటల్‌కొచ్చిన కాడి నుంచే తనైతే కనిపించకుండా పోయింది. నాకు తెలుసు దీంట్లో నీ హస్తం ఉందని. నువ్వే ఇదంతా కూడా చేశావు. నేను తప్పకుండా నీ నిజ స్వరూపం బయటకు తీస్తా అని చెప్పేసి అనగానే, వీడేంటి అన్నీ చూసినట్లు ఇంత కరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు. వీడు గాని నన్ను కేసులో పెట్టి ఇరికిస్తే నేను ఈ ఆస్తంతా కూడాను మిస్ అయిపోతాను. నేను అనుకున్న లైఫ్ నాకు రాదని చెప్పేసి పైపైన నవ్వుతూ లోపలైతే ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే హీరో వచ్చేసి తన డ్యూటీకైతే వెళ్తూ ఉంటాడనమాట. ఆ అమ్మాయి కేసులోనైతే చిన్న క్లూ అయితే దొరుకుతూ ఉంటది. సో కొంతసేపటి తర్వాత అయితే పొలిటీషియన్ వాళ్ళ కొడుకు హీరోని వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటాడు. బ్యాక్ సైడ్ నుంచి ఎవరో వచ్చి చూస్తున్నట్లు అనిపిస్తుంటది. ఇంకా పొలిటీషియన్ వాళ్ళ కొడుకైతే ఎవరో వచ్చారు, కొంపదీసి హీరోని ఏమైనా పంపించిందని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడైతే ఎవరు ఉండరనమాట. ఇంకా వాడు వెళ్ళేసి హీరోని దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు నాతో గేమ్స్ ఏమైనా ఆడుతున్నావా ఏంటి అని చెప్పేసి అంటుంటే, ఇంకా హీరోని వచ్చేసి, నీలాంటి అమ్మాయిలు చంపిన వాడితో నాకు గేమ్స్ ఏంటి అని చెప్పేసి అంటుంటది. నీకు చెప్పడం మర్చిపోయింది, తను నీకు ఒక మెసేజ్ చెప్పమంది, చెప్తాను బాగా విను. నీ గోల్డ్ ఛాంపియన్ గేమ్ అని తనైతే బాగా ఆడమంది. ఎందుకంటే ఆ బాల్ అనేది ఎంత పైకి వెళ్తేనే కదా కిందకి పడుతుంది. అప్పుడే కదా కిందన పడిన తర్వాత విలువేంటో తెలుస్తుంది. సో అందుకే నీ విలువ కూడా నీకు అప్పుడే తెలుస్తుంది. నువ్వు దీనికి తగ్గట్టు పనిష్మెంట్ అనుభవించక తప్పదు. పైన గాడ్ అనేవాడు ఎప్పటికైనా ఉంటాడు. అన్యాయం జరిగిన చోట ఎప్పటికీ ఉంటాడు. వాళ్ళకి ఎప్పటికి కూడా శిక్ష అనేది వేస్తూ ఉంటాడని చెప్పేసి చెప్తూ ఉంటది. ఇక హీరోని వచ్చేసి వాడికి అలా చెప్తుంటే ఇంకప్పుడు ఆ పక్కనైతే స్పిరిట్ అనేది వస్తుంటదనమాట. ఆ అమ్మాయినే వీడైతే చంపించేస్తుంటాడు. ఇంక వాళ్ళిద్దరి మాటలైతే తను అలా వింటూ ఉంటాది. ఇక హీరోకైతే క్లూ దొరికింది అన్నాను కదా, వాడైతే ఎయిర్‌పోర్ట్ దగ్గరికెళ్ళి ఒక అమ్మాయితో మాట్లాడుతుంటారు. వాళ్ళ సార్ ఇంకా వాడు. "ఈ అబ్బాయి మీకు తెలుసా?" అంటే, "మాకు తెలుసు. తను ఒకసారి నాకు లిఫ్ట్ ఇచ్చాడు. చాలా మంచివాడు అనుకున్నానని" చెప్పేసి చెప్తుంటే, "నువ్వెప్పుడైనా ఈ హోటల్‌కి వెళ్ళావా?" అని చెప్పేసి అడుగుతుంటే, ఇంకా లేడీ వచ్చేసి, "లేదు నేనెప్పుడు ఆ హోటల్‌కి వెళ్ళలేదు. నా ఐడీ కార్డ్ కూడా ఆ రోజే మిస్ అయిపోయింది. ఆ కార్‌లోనే ఉండిపోయి ఉంటది నాకు తెలిసి. నా ఐడీ కార్డ్ తోటి అతను వెళ్ళుంటాడు బహుశా" అని చెప్పేసి అంటుంటాది. ఇంకా హీరోకైతే డౌటొచ్చి వాడైతే సేమ్ ఏ హోటల్‌లో అయితే ఈ అమ్మాయిని చంపేసాడో అదే హోటల్‌కి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా ఈ అమ్మాయి ఐడీ కార్డ్ అయితే మిస్ అయిపోయిందని చెప్తూ ఉంటది కదా, సేమ్ తననే అయితే ఊహించుకుంటూ ఉంటాడనమాట. తను లగేజ్‌తో ఏ రూమ్‌లోకి వెళ్తుంది అవన్నీ కూడానా ఆ హోటల్‌కి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటాడు.
ఇంక వాడైతే ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు కదా! ఇంక తన్నే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు రూమ్‌లోకి కూడానా. ఇంక తనొచ్చేసి బాల్కనీ నుంచి పక్క రూమ్‌లోకైతే వెళ్తూ ఉంటాది. ఇంక హీరో అదంతా కూడా గమనిస్తుంటాడు. ఆ పక్క రూమ్‌లోకెళ్ళి ఏదో లగేజ్ సర్దేసి ఆ బ్యాగ్ తోటైతే బయటికైతే వచ్చేస్తుంటదనమాట. ఇంక హీరో అయితే ఇదన్నమాట జరిగిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే వాడైతే ఆలోచించుకుంటూ ఉంటాడు. అసలు వీడు ఈ డెడ్ బాడీని ఎక్కడ పెట్టాడని వాడికి కొద్దిగా డౌటొచ్చి టెర్రస్ పైకైతే వెళ్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే హీరోయిన్ కూడానా తనకి తెలుసు కదా! ఆత్మలన్నీ కనిపిస్తాయని చెప్పేసి ఆ డెడ్ బాడీ గురించి తనైతే టెర్రస్ పైకి వెళ్ళి ఆ ట్యాంక్ అంతా కూడా చూస్తూ ఉంటాది. ఇంక తను అలా చూస్తూ ఉంటే పడిపోబోతుంటే హీరో వెళ్లి పట్టుకుంటూ ఉంటాడనమాట. అయినా సరే తనైతే స్లిప్ అయిపోతూ ఉంటది. ఇంక తనతో పాటు వాడు కూడా పడిపోతూ ఉంటాడు. హీరో వచ్చేసి హీరోయిన్‌కి అడుగుతుంటాడు. "అవును నువ్వేం చేస్తున్నావిక్కడ?" అని చెప్పేసి అంటుంటే, "ఏం లేదు నేను నార్మల్‌గానొచ్చాను. నీ సంగతేంటి?" అని చెప్పేసి అడుగుతుంటే, "నాకు చిన్న కేస్ పడింది. సో, అందుకే నాకు కొద్దిగా డౌటొచ్చి ఇక్కడికొచ్చానని" చెప్పేసి అంటుంటాడు. ఇంకా హీరో వచ్చేసి ఆ ట్యాంక్ పైకెక్కి ఆ ట్యాంక్ అయితే ఓపెన్ చేసి చూస్తుంటే, ఆ అమ్మాయి అయితే అందులో డెడ్ బాడీ అవి ఉంటదనమాట. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తుంటారు. ఆ పొలిటీషియన్ వాళ్ళ కొడుకు దగ్గరికి తనైతే వచ్చి నేనిప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నానని చెప్పేసి చెప్తూ ఉంటే, అయితే నాకేంటి? అయినా నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడేంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంటే, ఇంక తనొచ్చేసి అలానే షాక్‌లో ఉండిపోతుంటదనమాట. అదేంటి నువ్వే కదా చెప్పావు నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావని చెప్పేసి తనడుగుతుంటే, నీలాంటి లో పీపుల్స్‌ని ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటారా? నా స్టేటస్ ఏమైపోవాలి అసలు? అలాంటి సమస్యే లేదు నేను నిన్ను చేసుకోనని చెప్పేసి, తననైతే గట్టిగా కొట్టేసి బ్యాక్ సైడ్‌కైతే తోసేస్తుంటాడు. ఇంక తనకి హెడ్‌కైతే బాగా ఇంజ్యూరీ అయిపోతుందన్నమాట. ఇంక తనైతే అలా చనిపోతూ ఉంటాది. ఒక పక్క వాడైతే గర్ల్స్ గేమ్‌లోనైతే గెలుస్తుంటాడనమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి మా లవర్ గెలిచాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటది. ఇంక వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగాన సెలబ్రేషన్స్ అవి చేసుకుంటుంటే, ఇంక వాడికైతే ట్రోఫీ అంతా ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఇంక వాడొచ్చేసి వాళ్ళ లవర్ తోటైతే ఆ ట్రోఫీ పట్టుకొని ఫోటోస్ అవన్నీ దిగుతూ ఉంటాడు. ఇంకప్పుడే పోలీస్ వ్యాన్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంక హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఇంకా వాడు కూడాను షాక్ అయిపోతుంటారు. ఏంటి ఇన్ని పోలీస్ జీప్స్ వస్తున్నాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా హీరో అయితే వాడి దగ్గరికి కొద్దిగా యాటిట్యూడ్‌తో వస్తుంటాడనమాట. "నువ్వు నన్నేం చేయలేవురా" అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా వాడు. సో, అందుకే వాడి దగ్గరికొచ్చి, "బాబు ఇప్పుడు నువ్వు అరెస్ట్" అని చెప్పేసి అంటుంటే, "ఏంటి నేనా? నేనెందుకు అరెస్ట్ అవుతాను? ఇప్పటికొచ్చి నా కేసునే నువ్వు బయట పెట్టలేకపోయావు. ఏంటి ఇక్కడికొచ్చి జోక్స్ చేస్తున్నావా ఏంటి?" అని చెప్పేసి అనగానే, ఇంక వాడైతే ఫోన్ చూపిస్తుంటాడనమాట. ఆ ఫోన్ అంతా కూడా చూసి వీడైతే షాక్ అయిపోతుంటాడు. ఇంకా ఫోన్‌లోనైతే వీళ్ళు ట్యాంక్‌లో డెడ్ బాడీ చూస్తూ ఉంటారు కదా! ఇంకా హీరో, పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారనమాట. ఆ న్యూస్‌లో అయితే వేసేస్తుంటారు. వీడే ఆ హత్య చేశాడని. ఇక పోలీస్ వాళ్ళొచ్చేసి వాడిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక హీరో వచ్చేసి హీరోయిన్‌కైతే కాల్ చేసి చెప్తూ ఉంటాడు. వాడు అరెస్ట్ అయిపోయాడని చెప్పేసి అనగానే, ఇంక హీరోని కూడానా హ్యాపీగా ఫీల్ అవ్వి, అవునా చాలా మంచి పనేగా అవ్వింది. ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు. స్టేషన్‌లోనే ఉండాలని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇంకప్పుడే వాళ్ళ సిస్టర్ అయితే వస్తుంటాదనమాట. ఇంక తనైతే సీరియస్‌గా వచ్చేసి, "ఇదంతా నువ్వు కావాలనే కదా చేశావు" అని చెప్పేసి అడుగుతుంటాది. తనొచ్చేసి లేదు నేనెందుకు చేస్తాను కావాలని అని చెప్పేసి అనగానే, ఇంక వాళ్ళ సిస్టర్ వచ్చేసి మరి ఇదేంటి ఇక్కడ నువ్వు కూడా ఉన్నావు కదా! అంటే నువ్వే ఏదో ప్లాన్ చేసి తనని ఇరికించేసావు కదా! నాకు బాగా తెలుసని చెప్పేసి తన ఫోన్ అంతా కూడా చూపిస్తుంటది. అయినా సరే ఇంక హీరోయిన్ అయితే నేనైతే ఏం చేయలేదని చెప్పి అన్నా సరే తనైతే నమ్మదనమాట. లేదు లేదు నువ్వే ఏదో చేసుంటావు. నాకు తెలుసు నీకు బాగా కుళ్ళి నాకు పెళ్లవుతుందని. నీ పెళ్లి ఆగిపోయింది కదా! సో, అందుకే కదా నా పెళ్లి కూడా ఆపాలని చూస్తున్నా అని చెప్పి తన మీద రాంగ్‌గా చెప్తూ ఉంటదనమాట. ఇంకా హీరోని వచ్చేసి నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా సరే వేస్ట్ అని చెప్పేసి ఇంక సైలెంట్ అయిపోతూ ఉంటాది. ఇంకా సీన్ కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి "నువ్వొక ప్రాజెక్ట్ కోసం జేజు ఐలాండ్‌కి వెళ్ళాలి" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంకా హీరోని కూడా ఓకే అని చెప్పేసి చెప్తూ ఉంటాది. ఇక హీరోయిన్ అయితే ఆ ఐలాండ్‌కైతే వెళ్తుంటదనమాట. సేమ్ హీరో కూడాను అదే ఐలాండ్‌కైతే వస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఈ సీరీస్‌లో అయితే ఒక కొత్త క్యారెక్టర్‌నైతే చూపిస్తుంటారనమాట. వీడొచ్చేసి చిన్నప్పటి నుంచి హీరోయిన్‌తో పాటు కలిసి చదువుకున్నాడు. సో, ఇంక వాడొచ్చేసి నిన్ను చూసి చాలా రోజులవ్వింది. మరీ ఇంత అందంగా ఉంటావని చెప్పేసి నేను అనుకోలేదని చెప్పి తనతో అంటుంటాడు. వాడొచ్చేసి హలో అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇస్తుంటే, ఇంక హీరోని అయితే ఎవరి హ్యాండ్ పట్టుకోదు కదా! నువ్వే చెప్తున్నావు కదా! ఇప్పుడు మనిద్దరం ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి ఫార్మాలిటీస్ అవన్నీ కూడా అవసరమా అని చెప్పేసి ఏదో కవర్ చేసేస్తుంటాది.
ఇంకా వాడొచ్చేసి హీరోయిన్‌తో అంటూ ఉంటాడు, "నేను మీ గ్రాండ్ మదర్‌ని కాంటాక్ట్ అవ్వాను. నేను నీతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అంటుంటే, ఇంకా హీరోయిన్ వచ్చేసి రిజెక్ట్ చేసేస్తుంటదనమాట. "ఏం పర్లేదు నువ్విక్కడే కదా ఉంటావు. ఈ హోటల్ ఎలాగో నాదే కాబట్టి, నువ్వు ఈ హోటల్ అంతా కూడా తిరిగి చూడొచ్చు. నేను నీకోసం మంచి రూమ్‌ని అరేంజ్ చేస్తా" అని చెప్పేసి, ఇంక వాడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంక అక్కడైతే ఒక ఫ్యాషన్ షో జరుగుతూ ఉంటదనమాట. ఇంక హీరోయిన్ వచ్చేసి అక్కడికి వెళ్తుంటే, అందులో ఒక డ్రెస్ అయితే హీరోయిన్‌కి బాగా నచ్చుతూ ఉంటది. ఫ్యాషన్ షో డిజైనర్ మాత్రం, "మీకు నా డ్రెస్సులు నచ్చుతాయని అస్సలు అనుకోలేదని" చెప్పేసి అంటూ ఉంటది. యాక్చువల్ చెప్పాలంటే హీరోయిన్‌కైతే తనంటే అసలు నచ్చదనమాట. తనకి కొంచెం యాటిట్యూడ్, పొగరు అన్నీ కూడా ఎక్కువే. అలాంటి వాళ్ళైతే హీరోయిన్‌కి అసలు నచ్చరు. ఇంక తనైతే అనుకుంటూ ఉంటది, తినంటే నాకిష్టం లేకపోయినా సరే, తిని డ్రెస్ మాత్రం నాకు బాగా నచ్చిందని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటది. ఇక సీన్ కట్ చేస్తే హీరో‌ని అయితే చూపిస్తుంటారనమాట. ఆ హోటల్ వాళ్ళంతా కూడాను ఏదో చిన్న గందరగోళం వల్ల హీరో‌నికి ఇవ్వాల్సిన కార్డొచ్చేసి హీరోకైతే ఇచ్చేస్తుంటారనమాట. అదొక లగ్జరీ రూము. ఇంక వాడెళ్ళి లోపలికి వెళ్లి చూడగానే షాక్ అయిపోతుంటాడు. ఏంటి ఇంత లగ్జరీ రూమ్‌ని నాకిచ్చారా అని చెప్పేసి. సేమ్ అదే రూమ్ అయితే హీరోయిన్‌కి కూడా ఇస్తుంటారనమాట. ఇంక హీరోయిన్ కూడాను ఆ రూమ్‌లోకి వెళ్తుంటే ఇంక అప్పుడే హీరో వచ్చి స్నానం చేస్తుంటాడు. వాడికి ఆ ఫుడ్ సౌండ్ అన్నీ కూడా వింటూ వాడికైతే భయం కదా! ఎవరో వచ్చారు ఇక్కడ ఎవరున్నారని చెప్పేసి పాపం స్నానం చేసిన వాడైతే బయటకొచ్చేసి చూసేస్తుంటాడు ఎవరొచ్చారని చెప్పి. ఇంకా హీరోయిన్‌కి కూడా సేమ్ అదే డౌట్ అయితే ఉంటదనమాట. ఇక్కడ ఎవరో ఉన్నట్లున్నారని. తనైతే మళ్ళీ అనుకుంటూ ఉంటది. నాకున్న ప్రాబ్లమ్‌కి ఇక్కడ గోస్ట్స్ ఉన్నారని చెప్పేసి కూడా నేను మర్చిపోయాను. ఆ స్పిరిట్సే కదా ఇక్కడ వచ్చి టీవీ అవన్నీ చూస్తూ ఉంటారులే. అయినా నాకెందుకులే అని చెప్పేసి తనైతే పడుకుంటదనమాట. అలా వాళ్ళిద్దరికీ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఒకే హోటల్‌లోనైతే స్టే చేసేస్తుంటారు. ఇంకా హీరో ఏం చేస్తుంటాడంటే నైట్ నిద్ర మత్తులోని అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ వాడొకడే ఉన్నాడని చెప్పేసి అనుకుని హీరోని రూమ్‌లోకెళ్ళి పడుకుంటూ పోతూ ఉంటాడు. ఇంక మార్నింగ్ లెగిసి చూస్తూ ఇద్దరు పక్కపక్కన ఉంటారనమాట. హీరోయిన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంటది. ఇదేమైనా నా కల ఏంటని చెప్పేసి అనుకుంటుంటది. సేమ్ హీరో కూడా అదే అనుకుంటాడు. తినేంటి నా కల్లోకొస్తుందని చెప్పేసి. ఇంక తర్వాత అయితే వాళ్ళిద్దరూ రియలైజ్ అవుతుంటారనమాట. అదంతా కల కాదు నిజమే అని. ఇంక వాళ్ళిద్దరైతే గట్టిగా అరిచేస్తుంటారు. ఇక హీరోయినొచ్చేసి హీరోకైతే ఫుల్‌గా కొట్టేస్తుంటదనమాట. ఛీ! నువ్విలాంటి వాడు అసలు అనుకోలేదు. నువ్వసలు ప్రాసిక్యూటర్‌వా లేదంటే ఇంకేమైనా అని చెప్పేసి కొడుతుంటది. వాడెంత చెప్పినా సరే తనైతే వినదనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే కొంతసేపటికి ఆ రెస్టారెంట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే వచ్చేసి సారీ చెప్తుంటారనమాట. మా మిస్టేక్ వల్లే మీ ఇద్దరికి ఇలాగ అవ్విందని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అక్కడ జరిగిందంతా కూడా దూరం నుంచి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చూస్తూ ఉంటాడు. వాడైతే ఇదంతా విన్నాక జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ అయితే అడుగుతుంటదనమాట లిఫ్ట్‌లోని, "నైట్ మనిద్దరి మధ్య ఏమైనా జరిగిందంటే" ఇంక హీరో వచ్చేసి, "నేనసలు నీకెలా కనిపిస్తున్నాను? నా మీద కేస్ పెడదాం అనుకుంటున్నావేంటి? నేను అలాంటి అబ్బాయిని కాదు. నాకు అమ్మాయిలంటే చాలా రెస్పెక్ట్" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే ఎస్కలేటర్ మీదయితే హీరోయిన్ వెళ్తుంటే చిన్న బాబొచ్చేసి అనుకోకుండా సూట్‌కేస్ అయితే పడిచేస్తుంటాడు. అదొచ్చేసి హీరోయిన్‌కి తగిలేస్తదేమో అని హీరో అయితే చూస్తుంటాడనమాట. హీరోయిన్ అయితే అక్కడే ఉంటది. అయ్యో! తినకి తగిలేస్తది ఇప్పుడెలా అని చెప్పేసి వాడెళ్ళేసి ఆ సూట్‌కేస్‌నయితే పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడనమాట. ఆ ఎస్కలేటర్స్ మీద జారుతూ వెళ్తుంటే ఇంక హీరోయిన్ అయితే అలానే చూస్తుంటది. ఇంకో పక్క హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే జెలసీగా ఫీల్ అయిపోతుంటాడనమాట. లాస్ట్‌కి వాడైతే ఆ సూట్‌కేస్‌ని పట్టుకొని అక్కడున్న ఒక గోడకైతే పడిపోతుంటాడు. పాపం వాడి బుర్రకైతే గట్టిగానే తగులుతూ ఉంటాది. హీరో‌నికి కూడానా పాపం అనిపించి వాడి దగ్గరికి వెళ్తుంటే అప్పుడే తన ఫ్రెండ్ వచ్చేసి అక్కడ సూట్‌కేస్ ఉంటే అదంతా కూడా తీసేస్తుంటాడు. "నీకేం అవ్వలేదు కదా! నువ్వు బాగానే ఉన్నావు కదా! ఇంకా నీకేమైనా అవ్విందని చాలా భయపడ్డాను" అని చెప్పేసి వాడేదో సేవ్ చేసినట్లు మాట్లాడుతుంటాడు. ఇంకా హీరోని అయితే వాడితో మాట్లాడదాం అన్నా సరే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆపేస్తుంటాడనమాట. ఇంకో పక్క హీరో అయితే వీడేంటి వీడేదో పెద్ద కాపాడినట్టు ఎంత పోజ్ కొడుతున్నాడని చెప్పి అనుకుంటుంటాడు. ఇంక కొంతసేపటి తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండొచ్చేసి హీరోకి విజిటింగ్ కార్డ్ అయితే ఇస్తుంటాడనమాట. "ఈ హోటల్‌కి నేనే ఓనర్‌ని. నీకెప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్నడగొచ్చని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక వాడొచ్చేసి "నాకొక డౌటుంది క్లారిటీ ఇవ్వు. తనెప్పుడైనా సరే నాతో మాట్లాడదామంటే నువ్వెందుకసలు మధ్యలోకొచ్చి ఆపేస్తున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటే, "ఎందుకంటే తనకి చిన్న గాయం అవ్వినా సరే నేను తట్టుకోలేను. తను బాధపడితే అసలే చూడలేనని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక హీరోయినొచ్చేసి, "సరే ఇదంతా వదిలేయండి గానీ నన్ను సేవ్ చేసినందుకు థాంక్స్" అని చెప్తూ ఉంటాది. ఇంకా సీన్ కట్ చేస్తే ఒక ముసలావిడ వెళ్లి ఒక ప్లేస్ దగ్గర బాధపడుతుంటే హీరో వెళ్లి అడుగుతుంటాడు ఏమవ్విందని. తనైతే "నా కూతురు ఇక్కడ ఫ్యాషన్ షోకొస్తానని చెప్పింది. ఇక్కడికొచ్చిన కాడి నుంచి నా కూతురు కనిపించకుండా పోయింది" అని చెప్పేసి అంటూ ఉంటది.
ఇంకా హీరో వచ్చేసి తన నెంబర్ అవన్నీ కూడా ట్రేస్ చేసి వెతకడానికి వెళ్తుంటే అక్కడ ఒక బీచ్ దగ్గర అయితే ఒక అమ్మాయి అయితే బ్యాక్ సైడ్ నుంచి నించొని ఉంటది. హీరో వచ్చేసి తనే ఆ అమ్మాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తన దగ్గరికి వెళ్ళి మీ గ్రాండ్ మదర్ మీ గురించి బాధపడుతుంటే మీరు ఇక్కడ చనిపోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి అంటుంటే ఇంకప్పుడే హీరోని అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంక వాడైతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతుంటే ఇంక హీరోని కూడా నువ్వు నా దగ్గరికి రావద్దు, ఆయన నీకంటే ఎక్కడ పని అని చెప్పేసి అడుగుతుంటది. ఇంక తనైతే లెగ్ స్లిప్ అయి పడిపోతుంటే హీరో వచ్చేసి తన హ్యాండ్ పట్టుకుందామని ట్రై చేస్తుంటే హీరోయిన్ అయితే ఎవరికి హ్యాండ్ అవ్వదు కదా, నాకేం అవసరం లేదు అన్నట్లు తన హ్యాండ్ తనే ఫోల్డ్ చేసేసుకుంటూ ఉంటది. ఇంకా హీరో పట్టుకుందామన్నా కూడా అవ్వదనమాట. ఇంకా తనైతే తన హ్యాండ్ ఇవ్వకుండానా అలానే ఆ వాటర్‌లో అయితే పడిపోతూ ఉంటది. ఇంకా హీరోయిన్‌తో పాటు హీరో కూడా పడిపోయి తను పట్టుకుంటుంటే అప్పుడే హీరోయిన్ అయితే పక్కకు తిరిగి చూస్తుంటదనమాట. అక్కడ హీరో వెతుకుతున్న అమ్మాయి అయితే చనిపోయి ఉంటది. ఇంకా హీరోని చూస్తుందని చెప్పేసి హీరో వచ్చేసి తన ఐస్‌ని అయితే క్లోజ్ చేసేస్తుంటాడు. ఇంకెక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.